వాసు వాసు గారు సార్, యాక్చువల్లీ రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఐబొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే అదొక తన ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతోంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే అది దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10 15 ఉంటాయి, ఒక 20 25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే, మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే, చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఓ టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే, అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకంత, ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నాం, కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది